ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ పని ఖతమేనా? ఖైరతాబాద్లో అంటే ఖతం పట్టించే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ అదే జోష్ తోటి మళ్ళొక్క బై ఎలక్షన్లకి మళ్ళొక్క ఉప ఎన్నికలకు పోవాలి అనే ఆలోచన ఉన్నది. మరి ఆ ఉప ఎన్నికలు కూడా తప్పేటట్టు లేవు. ముఖ్యంగా మన రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో పోయిర్రు. దాంట్లో ఇద్దరి మీద వెయిట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఖైరతాబాద్, 2 స్టేషన్ గన్పూర్. హైదరాబాద్లో ఉండేటువంటి ఖైరతాబాద్, అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేటువంటి స్టేషన్ గన్పూర్. మనము ఈరోజు ఖైరతాబాద్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయా, టికెట్ ఆయనకే ఇస్తుందా అని, టికెట్ కావాలంటుండా వద్దంటుండా, అసలు దానం నాగేందర్ మనసులో మాట ఏముంది, రేవంత్ రెడ్డి దానం నాగేందర్కు ఎట్లా చెక్ పెట్టాలని చూస్తున్నాడు, ఇవన్నీ అంశాలు కూడా చాలా డెప్త్గా మాట్లాడుకుందాం. ఇక్కడ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా బీ ఫామ్ మీద కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యేగా, ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇక్కడ రెడీ హ్యాండెడ్ గా ఎలక్షన్ కమిషన్ కి అఫిడవిట్ ఇవ్వడం ద్వారా రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయినట్టే. సో డిసెంబర్ 17, 18 తేదీ వరకు కంపల్సరీ ఈ ఇద్దరి మీద ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాలి, లేకపోతే స్పీకర్ జైలుకు పోయే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడే వీళ్ళిద్దరి మీద వేటు వేయాలి స్పీకర్. వేటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి బాగుండదు. వీళ్ళను అనర్హులుగా ప్రకటిస్తే రాజకీయంగా ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళను అనర్హులుగా ప్రకటించకుండా వీళ్ళ చేత రాజీనామా చేపించి మళ్ళీ ఉప ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఉద్దేశంలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది, ఆ జోష్ లో ఉన్నది కాబట్టి అక్కడ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ప్రజల నాడి తెలిసింది రేవంత్ రెడ్డికి. సో ఇక్కడ కూడా ఖైరతాబాద్ లో అట్లాగే స్టేషన్ గన్పూర్ లో కూడా ఉప ఎన్నికలకు పోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నది. ఇక్కడే సరిగా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి మధ్యలో, దానం నాగేందర్ మధ్యలో ఏం జరుగుతుంది అసలు? ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కి సంబంధించి 2023 సాధారణ ఎన్నికల్లో అజారుద్దీన్కి టికెట్ ఇస్తే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. సేమ్ రిపీట్ కాబోతుందా ఇక్కడ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేసి ఓటమి పాలైంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిండు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారా అంటే ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అన్నప్పుడు పీజేఆర్ పేరు మోసిన పెద్ద బడా లీడర్, ఇప్పటికీ ఆయన అభిమానులు అట్లాగే ఉంది, ఓటు బ్యాంకు అట్లాగే ఉంది. ఆయన కూతురే విజయారెడ్డి. ఆమెకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తే పీజేఆర్ కలలు కన్నా ఆ లక్ష్యానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి పనిచేసిన వాడు అవుతాడని నిరూపించుకోవడం కోసం ఇక్కడ విజయారెడ్డికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో మనం ఒకసారి ఇంకా డెప్త్గా చూస్తే దానం నాగేందర్ కూడా అదే కోరుకుంటుండట. ఎందుకు మరి? ఉప ఎన్నికలు దానం నాగేందర్కు అచ్చు రావట. సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంటాడు, కానీ ఉప ఎన్నికలు వచ్చేసరికి ఓడిపోతాడట. సో ఆ భయమే పట్టుకుంది. మొన్న సాధారణ ఎన్నికల్లో 2023లో గెలిచినప్పటికీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతాను అనేటువంటి భయం పట్టుకుందట. ఎందుకు ఒకసారి చూద్దాం. దానం నాగేందర్కు బై ఎలక్షన్ అంటే భయం. ఎందుకు బై ఎలక్షన్ భయం? చాలా రోజుల నుండి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 2004 సంవత్సరం నుండి బై ఎలక్షన్ భయం దానం నాగేందర్కు పట్టుకుంది అట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో రాత్రికి రాత్రే టీడీపీలోకి జంప్ అయి టీడీపీ టికెట్ తెచ్చుకొని ఆయన టీడీపీ అభ్యర్థిగా ఆసిఫ్ నగర్ నుండి పోటీ చేసి విజయం సాధించిండు. అయితే అప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. సో ఎలాగైనా మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి కాబట్టి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓడిపోయిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు దానం నాగేందర్కు భయం బై ఎలక్షన్ అంటే.
ఇప్పుడు కూడా పోటీ చేయను మొర్రో అంటే పోటీ చేయాలని కొంతమంది ఒత్తిడి చేస్తే రేవంత్ రెడ్డి వద్దులే అని అంటున్నాడట. దానం నాగేందర్ పోటీ చేయకపోతే అక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నప్పుడు గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పీజేఆర్ కూతురు విజయారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దానం నాగేందర్ కూడా అదే కోరుకుంటున్నాడట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనే ఇతడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాడు. ఎందుకు 2023లో అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయిండు. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే గెలిచిర్రు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఇక్కడ ఖైరతాబాద్ ఎన్నికల్లో 2023లో దానం నాగేంద్ర గెలిచిండు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతాడు. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో విజయారెడ్డికి టికెట్ ఇవ్వాలి. అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అజారుద్దీన్కి అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి ఎట్లయితే తీసుకున్నారో ఇక్కడ కూడా ఖైరతాబాద్ ఎలక్షన్లలో నాకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి. నేను విజయారెడ్డిని గెలిపించుకొని తీసుకొని వస్తా. అన్ని రకాలుగా నేను రాజకీయంగా ఆర్థికంగా అన్ని విజయారెడ్డికి సపోర్ట్ చేస్తా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అజారుద్దీన్కి ఎట్లయితే ఇచ్చిరో నాకు కూడా గట్ల ఇవ్వండి అనేటువంటిది అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర అటు ఇటు ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దగ్గరికి లాబింగ్ చేస్తున్నాడు. మరి అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినట్టే ఇక్కడ జరుగుతుందా? అసలు రేవంత్ రెడ్డి ఏం ఆలోచించేటట్టున్నాడు? ఒకవేళ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ పక్కకు పెట్టేస్తే విజయారెడ్డికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పోటీ చేయించాలనుకుంటుంది? విజయారెడ్డి తమ్ముడు పీజేఆర్ కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి మొన్న అక్కడ అవకాశం రాలే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2023 సాధారణ ఎన్నికల్లో రాలేదు. మొన్న జరిగినటువంటి 2025 ఉప ఎన్నికల్లో రాలేదు. మరి ఆయనను తీసుకొచ్చి ఖైరతాబాద్ లో పోటీ చేపిస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? అట్లా పోటీ చేపిస్తే అక్క తమ్మునికే పడుతుంది. అట్లా కొంత ఇబ్బంది జరిగే అవకాశం. లేదా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ ని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టాలనేటువంటి ఆలోచనలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నాడట. ఎందుకు? తన అల్లుడు మొన్న నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎట్లయితే గెలిచిండో ఇప్పుడు కూడా నా కొడుకును ఎమ్మెల్యే గెలిపించుకోవాలి, నాకు రాజకీయ వారసుని ఇప్పుడే ప్రకటించుకోవాలని వచ్చిన అవకాశాలన్నీ కూడా చూస్తున్నాడు. సో ఇప్పుడు సాయి కిరణ్ అక్కడ పెట్టే అవకాశం ఉంది. మరి విజయారెడ్డి వర్సెస్ సాయి కిరణ్, విజయారెడ్డి వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి ఏం జరగబోతుంది? ఒకవేళ అక్కడ దానం నాగేందర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే విజయారెడ్డిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెల్కమ్ చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ లో విజయారెడ్డిని అక్కడ నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి 3 అభ్యర్థులు ఉన్నారు. విజయారెడ్డి వస్తేనేమో విజయారెడ్డి, లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి, లేదంటే తలసాని సాయి కిరణ్, ఈ 3 అభ్యర్థులు ఉంటారు. మరి బీజేపీ మరి ఏం చేయబోతుంది అన్నప్పుడు 2014లో చింతల రామచంద్రారెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఖైరతాబాద్ లో పోటీ చేసి గెలుపొందిండు. మాజీ ఎమ్మెల్యే ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందట. 2014లో ఒకసారి గెలిచిండు, 2018లో ఓడిపోయిండు, 2023లో ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఆయనను బీజేపీ అభ్యర్థిగా పెట్టే అవకాశాలు ఉన్నాయట. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినట్టే బీజేపీకి ఆశాభంగం తప్పదా? డిపాజిట్ కూడా బీజేపీ కోల్పోయే అవకాశాలు ఉన్నాయా? మొత్తం మీద ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు కంపల్సరీ వస్తున్నాయి. ఆ ఉప ఎన్నికలకు సంబంధించి మరి 3 అభ్యర్థులు దానం నాగేందర్ తప్పుకుంటా అంటున్నాడు. మరి తప్పుకుంటాడా లేదా బలవంతంగా ఖచ్చితంగా ఆయనను పోటీ చేపిస్తాడా రేవంత్ రెడ్డి? చూడాల్సిందే. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.